హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలూస్ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ కానీ ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తూ ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మీకు చాలా వస్తూ ఉంటాయి అనమాట. సో ఇంకా పాయింట్లోకి వెళ్ళిపోదాం. రాజా సాబ్ టీజర్ అయితే రిలీజ్ అయింది. టీజర్ గురించి చెప్పాలి అంటే మాత్రము నెక్స్ట్ లెవెల్లో ఉంది. డైరెక్షన్ చేసిన మనకి ఆ మూవీ డైరెక్ట్ చేసిన మారుతి మాత్రం అస్సలు ఇలా ప్రభాస్ని ఇలా చూపిస్తారని చెప్పని ఎవరు అనుకోలేదన్నమాట. ఈ లాస్ట్ ప్రభాస్ గారి మూవీస్ చూస్తే మాత్రం మనకి ప్రతి ఒక్క మూవీ యాక్షన్గా అలా వెళ్ళిపోతుందన్నమాట. ఎక్కడ కూడా ఒక కామెడీ కానీ ఒక స్మైల్ కానీ ఎక్కడా కనిపించట్లేదు. సో మారుతి మాత్రం ఒక మంచి మూవీని అయితే కన్నా ప్రభాస్ గారితో డైరెక్ట్ చేసి చాలా అంటే చాలా బాగా ఒక ఫుల్ మీల్స్ లాగా మన ముందరికి తీసుకురాబోతున్నారు అనమాట. సో ఏంటంటే దీంట్లో ప్రభాస్ గారు ప్రతి ఒక్క జోనర్ ఉంది. దీంట్లో యాక్షన్ ఉంది, హారర్ ఉంది, రొమాన్స్ ఉంది, ప్రతి ఒక్కటి ఇందులో మనకి చూడొచ్చు అనమాట. ప్రభాస్ గారిని అయితే కన్నా ప్రతి ఒక్క ఫ్యాన్స్, డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ప్రభాస్ని ఎలా చూడాలనుకుంటున్నారో సేమ్ రాజా సాబ్ మూవీలో అలా చూడొచ్చు అనమాట. ప్రతి ఒక్క జోనర్ ఉందన్నమాట. ప్లస్ మూవీలో కూడా మంచి మంచి ట్విస్టులు ఉన్నాయి. టీజర్ చూసి అందరూ చాలా మంది ఏదో అనుకోవచ్చు కానీ బట్ ఏంటంటే చాలా ట్విస్టులు ఉన్నాయన్నమాట మూవీలో మాత్రం. అది ఇంకేంటంటే నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో అయితే కన్నా మీకు క్లియర్గా వివరంగా చెప్తాను స్టోరీ ఏంటని, మొత్తం ఏంటనేసి నేనైతే కన్నా అందులో అయితే చెప్తానమాట. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా తమన్ మాత్రము అసలు ఎరగొట్టేశాడనమాట. ఎందుకంటే రీసెంట్గా అఖండ 2 టీజర్ కూడా చూసాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దానికి ఎలా కొట్టాడో దీనికి అలాగనే కొట్టాడనమాట. ఎందుకంటే అంటే మూవీకి తమన్ ఎక్కడ కూడా డౌన్ అవ్వలేదు. ఇంకా చాలా మూవీస్ ఉన్నాయన్నమాట సార్. బట్ ఏంటంటే ప్రభాస్కి రాజా సాబ్ మూవీకి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఎందుకంటే దీంట్లో హారర్ వచ్చినప్పుడు హారర్ లాగా ఇవ్వాలి, ప్లస్ రొమాన్స్, రొమాంటిక్గా చాలా ఉన్నాయన్నమాట. సో ఇందులో చేసిన ముగ్గురు హీరోయిన్స్ అనమాట. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు పెట్టారు. మారుతి చెప్పినట్లు ముగ్గురు పెట్టాడు అనమాట. సో మూవీలో మాత్రం ఫుల్ మీల్స్ లాగా అనమాట. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఇక దీంట్లో చేసిన కమెడియన్స్ చాలా మంది ఉన్నారు, ప్రతి ఒక్క యాక్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇందులో చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో టీజర్ మాత్రము నాకైతే మాత్రం పీక్స్ అనిపించింది. కొన్ని గ్రాఫిక్స్ అనిపిస్తోంది. బట్ ఏంటంటే ఓవరాల్గా మూవీ చూస్తే చంద్రముఖి, కాంచన వీటన్నిటికీ అమ్మ మొగుల్లాగా ఉంటుంది రాజాసాబు. ప్రేమ కథ చిత్రం అని చెప్తున్నాను కదా, దాన్ని 10ంతలుగా రాజాసాబు అయితే కన్నా ఉండబోతుంది. ప్లస్ ప్రభాస్ని అయితే కన్నా ఇలా ఎవరు ఊహించుకోలేదు, చూడలేదు కూడా. ఆ లాస్ట్లో కామెడీ సెన్స్ కూడా చాలా బాగుందనమాట. రే వైర్ తాత కొరికేసాడమ్మ చూడండి రా అని చెప్పనేసి చెప్తూ ఉంటారన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఎప్పుడెప్పుడు రా మూవీ అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ వరకు వెయిట్ చేయాలి. బట్ ట్రైలర్ వచ్చిందంటే మాత్రము మొత్తం అర్థమైపోతుంది ప్రతి ఒక్కరికి. ఇకపోతే నెక్స్ట్ ఏంటంటే ఈ టీజర్లో మనకు సంజయ్ దత్తుని కూడా ఒక దయ్యంలాగా చూపించినట్లు మనకు చూపిస్తున్నారు. బట్ అది ఎంతవరకు ఏంటి అనేసి మనం మూవీ అయితే కన్నా చూసేంత వరకు మనకు ఐడియా అనేది ఉండదు. ప్రతి ఒక్క మనకు సప్తగిరి ఉన్నాడు. సప్తగిరి మనకు ప్రేమ కథ చిత్రంలోనే అలా చేశాడంటే ఈ సినిమాలో ఎలా చూపించుంటాడు మారుతి చెప్పండి. సో ఓవరాల్గా టీజర్ అయితే మాత్రము దుమ్ము దులిపేసింది. చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ప్రభాస్ ఇంకొకటి ఏంటంటే కన్నప్ప మూవీలో కూడా చేశాడు. చాలామంది ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మనకి నెక్స్ట్ రిలీజ్ అవ్వబోయేది కన్నప్ప అనమాట. కన్నప్ప మూవీలో ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడు అనేసి మనకు టీజర్ వచ్చింది. నేను ఆ టీజర్ ఎలా ఉంది అనేసి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్లస్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ప్రభాస్ని చూడటానికి కోసమైనా కూడా కన్నప్ప మూవీకి అయితే వెళ్తారు. నెక్స్ట్ వీక్ ఈ ఫ్రైడే రిలీజ్ అవబోతుంది అనుకుంటా. సో ప్రతి ఒక్కరూ ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఉన్నాడు కనిపిస్తే చాలు. ప్రభాస్ లేకపోయినా ప్రభాస్ ఫోటో చూపించినా కూడా ఆ మూవీ అయితే మాత్రం ప్రతి ఒక్కరు ఆదరిస్తారన్నమాట. సో అలా వెయిట్ చేస్తున్నారు. ఏం పెట్టారు, ఎలా పెట్టారు, ఎంత డ్యూరేషన్ ఉంది ఏంటి అనేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో ఆ మూవీ తర్వాత మనకు ఫుల్ మీల్స్ మూవీ ఏంటి అంటే రాజా సాబ్ మూవీనే. రాజా సాబ్ మూవీలో మాత్రం ఫుల్ కామెడీ చేశాడు. ప్లస్ సాంగ్స్ ఇంకోటి స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటాయన్నమాట. బట్ ఈ టీజర్ పరంగా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మారుతి డైరెక్షన్లో ఈ మూవీ మాత్రం సూపర్ డూపర్ హిట్ కాబోతోంది. తమన్ మ్యూజిక్ అది కూడా సూపర్ డూపర్ హిట్టే. ఇంకా ఓవరాల్గా ప్రభాస్ గురించి చెప్పగలదామా? ప్రభాస్ గారు యాక్టింగ్ రెడీ చేస్తారు. ప్లస్ ఆయన ఫ్రేమ్లో ఉంటేనే ఆ ఫ్రేమే సరిపోదు అనమాట. అలాంటిది ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట ప్రభాస్ గారు అయితే. ఇంకా దీనిలో చేసిన కమెడియన్స్ కానీ యాక్టర్స్ కానీ చాలామంది ఉన్నారు. చాలామంది దీంట్లో ఒక మెయిన్ ట్విస్టులు ఉన్నాయి. దాని గురించి నేను తర్వాత చెప్పబోతాను. సో ఇది గైస్ రాజా సాబ్ మూవీ టీజర్ అయితే కానీ ఇది
చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. మూవీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని చెప్పి తెలుస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్.